the channel SRT Telugu Lectures. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ వీడియోస్లో డిజైన్ ఆఫ్ NFA ఎగ్జాంపుల్ 5 చూద్దాము. ఇది ఏంటంటే మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. NFA ఏ ప్రాబ్లంకి అయితే మనం NFA కన్స్ట్రక్ట్ చేయాలో. సో డిజైన్ NFA ఫర్ ఎ సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఓవర్ సిగ్మా 0,1 ఆఫ్ లెంత్ 2. అంటే ఈ ఇన్పుట్ సింబల్ మీద 0,1 మీద లెంత్ 2 ఉండే స్ట్రింగ్స్ని అన్నిటిని యాక్సెప్ట్ చేసి అన్ని స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేసి NFAని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు మన ఇన్పుట్ సింబల్ 0,1 ఉంది, దీని మీద లెంత్ 2 ఉండాలి. లెంత్ 2 ఉండాలంటే ఏమేమి ఉంటాయి? 0 0 0 1 1 0 1 1 అంతేనా? ఇంకేమైనా స్ట్రింగ్స్ ఉంటాయా లెంత్ 2 ఉండేవి? ఉండవు. ఇంకా 0 కానీ లెంత్ 0 కానీ లెంత్ 3 లెంత్ 4 అవన్నీ ఉంటాయి. కానీ లెంత్ 2 ఉండేవి ఈ 4 స్ట్రింగ్స్ మాత్రమే ఈ ఇన్పుట్ సింబల్స్ మీద 0 0 0 1 1 0 1 1. అంటే ఇప్పుడు మనం ఈ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ మీద 0,1 మీద ఈ స్ట్రింగ్స్ని అన్నింటిని యాక్సెప్ట్ చేసే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా మనం కన్స్ట్రక్ట్ చేయాలి. నేను డైరెక్ట్గా నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. అసలు నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటి, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా మంచిగా క్లారిటీ వస్తుంది. ఓకే, Q0 ఇది ఇనీషియల్ స్టేట్. నెక్స్ట్ మనకి ఏమి యాక్సెప్ట్ చేయాలి? 0 0 0 1 1 0 1 1. సో Q0 అండ్ 0,1 వస్తే Q1కి వెళ్ళాలి. నెక్స్ట్ Q1 మీద కూడా 0 కానీ 1 కానీ వస్తే Q2కి వెళ్ళాలి. ఈ Q2 ఫైనల్ స్టేట్. ఇదే మన రిక్వైర్డ్ NFA అయిపోయింది. ఇది యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూద్దామా? 0 0. సో Q0 అండ్ 0 Q1, Q1 అండ్ 0 Q2 ఫైనల్ స్టేట్కి వచ్చేసిందా? నెక్స్ట్ 0 1 Q0 అండ్ 0 Q1, Q1 అండ్ 1 Q2 ఫైనల్ స్టేట్కి వచ్చిందా? నెక్స్ట్ 1 0 Q0 అండ్ 1 Q1, Q1 అండ్ 0 Q2 ఫైనల్ స్టేట్కి వచ్చేసిందా? ఎస్. 1 1 Q0 అండ్ 1 Q1, Q1 అండ్ 1 Q2 ఫైనల్ స్టేట్కి వచ్చేసిందా? ఇదే మనకి రిక్వైర్డ్ NFA ఫర్ సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఓవర్ సిగ్మా ఓవర్ ఇన్పుట్ సింబల్ 0,1 ఆఫ్ లెంత్ 2. అంటే ఏం లేదు, క్వశ్చన్ ట్రిక్కీగా ఉన్న ఆన్సర్ ఈజీ. మనం మన ఇన్పుట్ సింబల్స్ మీద 2 లెంత్ ఉన్న స్ట్రింగ్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేసే NFAని మనం కన్స్ట్రక్ట్ చేసేసుకోవాలి. ఓకే, ఇది NFA కాబట్టి మనం ఇక్కడ Q2 మీద 0 అని 1 వస్తే ఏ స్టేట్కి పోవాలి అని మనం ఏమి రాయక్కర్లేదు. ఓకే.